విఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. గోపి నీచుడా, దుర్మార్గుడా, చండాలుడా! అమ్మా రాధా, ముందు లోపలికి పో, లోపలికి. అమ్మా, గోపి తప్పేమీ లేదమ్మా. రాధా, నేనే గోపిని ప్రేమించాను. నువ్వు లోపలికి వెళ్తావా, నన్ను ఇక్కడే తలబాటుకు చావమంటావా? వెళ్ళు, వెళ్ళు లోపలికి. లోపలికి చండాలుడా, అమ్మాయి మనసు ఎంత పాడు చేసావరా! తెన్నింటి వాసాలు లెక్క పెడతావా? ఇంట్లో స్వతంత్రం చనువు ఇచ్చాం కదా అని అమ్మాయిని ప్రేమించే తాగుతుందనుకున్నావా? ఎంత ధైర్యం రా నీకు, ఎన్ని గుండెలు రా నీకు! వెళ్ళు, నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్ళు. భగవంతం గారు, వీడిని గెంటించండి బయటికి. వెళ్ళమంటే ఇక్కడ నుంచున్నానే. అమ్మాయి గారిని బొట్లో వేసుకుని ఆస్తి కాజేద్దాం అనుకున్నావా? భగవంత గారు, అలాంటి దురాశ నాకు ఎప్పుడు లేదు. నోరెత్తావా నీ ప్రాణాలు దక్కు. వెళ్ళు బయటికి. వెళ్తానమ్మా, వెళ్తాను. ఎవరాడు? ఈ కాగితం మీద సంతకం పెట్టమ్మా. ఎందుకమ్మా? ఎందుకు? మా అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావని హామీ. ఎప్పుడో మాట ఇచ్చాను. నా మాట మీద మాత్రం నమ్మకం లేదా మీకు? అది కాదు హరిశ్చంద్రుడా, మన దేశంలో ఎలక్షన్స్ ముందు క్యాండిడేట్లు పెళ్లిళ్లకు ముందు ప్రియులు కర్ణుడిలాగా వాగ్దానాలు చేస్తూ ఉంటారు. అయినా సంతకం పెట్టడానికి నీకేంటి అభ్యంతరం? నాకేం అభ్యంతరం? ఒత్తు పెట్టుకోవడానికి టేబుల్ లేదు. అంతే కదా? అంతే. ఇదే ఒకటి కాలం కూడా పెట్టమంటావా? కొత్తగా వచ్చిన గుమాస్తాలాగా సంతకం దొరకదా నీకెందుకో? అయినా ఇది వరకు ఒకసారి చెప్పాను, ఇలా చిల్లర చిల్లరగా చెయ్యొద్దని. విన్నావా? మళ్ళీ చెబుతున్నాను, మా అమ్మాయి వెంటబడ్డట్టు నీవు నా కంట పడ్డావా జాగ్రత్త. ఒకవేళ మీ అమ్మాయి నా వెంట పడితే చీరేస్తా. అలాగే. ఇక నీకు స్కూలు లేదు, గీలు లేదు. ఈ సంగతి మీ అమ్మకు చెప్పి నీ సంగతి తేల్చేస్తా. పిచ్చోడు, ఎవరైనా కంటపడేటట్టు వెంటబడతారేమిటి? మందంతా దూరకం పద్ధతి. కాంతామణి, శ్రీమతి కాంతామణి గారు. ఏమండి కాంతుడు గారు? అమ్మాయి, ఇవాళ స్కూల్కి వెళ్ళాలా నువ్వు? ఎందుకు వెళ్ళడం లేదు? రోజు స్కూల్ కనే బయలుదేరుతుంది. దారిలో కుర్రాడు ప్రేమ పాఠాలు చెబుతున్నాడు. అవి వింటుంటే స్కూలు చదువు ఏమీ కనపడటం లేదు పాపం. ఏమిటి, మీకు ఏమైనా మర్చిపోయిందా? ఎవరి గురించి మీరు అంటున్నది? నీ ముద్దుల కూతురు గీతా కుమార్ని గురించి. నా కూతురా? నా కూతురికి అలాంటి బుద్ధులు ఎన్నడూ లేవు. సరేలే, నీకంటే ప్రేమకేమో ఏమీ తెలియదు అనుకో, దానికి తెలియదు అనుకుంటున్నావా? చెప్పమ్మా మీ అమ్మకు. అవునమ్మా, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. లవ్ అంటే ప్రేమ లేదు, లేదు. ప్రేమ అంటే ప్రేమ. ఇది రాకెట్ యుగం. ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల గండం అంతా స్పీడ్. అన్ని 16 ఏళ్ళలోపు అయిపోతాయి కదా? అవునమ్మా. అవునమ్మా, నా తల్లి. అడిగేవాళ్ళు లేకపోతే సరే. లవ్ అట లవ్. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, ఇక బడి లేదు, చదువు లేదు. హాయిగా ఇంట్లో కూర్చొని శుభ్రంగా అంటుదావు. మీ అమ్మకు సహాయంగానే ఉంటుంది. నా కూతురికి ఏం కర్మ? అదే మీ కూతురులా డ్రైవర్ తో కులుకుతుందా? నా అమ్మని అప్పు చేసిందా? ఏం కూర్చోవు? నేను కాదు, అలా బంగాళా పక్క వెళ్ళి వినండి. కాదులకు వస్తున్నాయి. మీ కూతురు డ్రైవర్ గోపితో కులుకుతుంటే అమ్మగారు చూసి నానా చివాట్లు పెట్టి కారు కట్టి మూల పడేశారు. నిజంగానా? నువ్వు చెబుతుంది నిజమేనా? కళ్ళారా చూసాను, చెవులారా విన్నాను. గోపిగాడి అందుకనుకుంటాను. రే గోపి, రే భగవంతం, దొరికిందిరా జాయింట్ కేసు. నీ సలహా ప్రకారం వాడి సంతకంతో ఉత్తరం, నా తెలివితేటలు ఉపయోగించి మా అమ్మాయి పుస్తకంలోంచి వాడి ఫోటో తీసుకొచ్చాను. నీకు తెలుసా? తెలుసు. ఒట్టి పనికి మళ్ళీ వెళ్తావా? ఒక పెద్ద మనిషికి పుట్టిన వెధవలాగా లేడు వీడు. అబ్బా, వీణ్ణి 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 సరే, ఏం చేస్తాయేమో నేను కుదిరేస్తున్నాను. ఒక రెండే కేసు ఉంది. ఆ గోపిగాడు ఎవడు వాడు? బంగాళలో డ్రైవర్. వాడిని తల్లి తరిపేశాగా ఇప్పుడు. ఇప్పుడు ఎక్కడుంటాడు వాడు? నెహ్రూ పార్క్ పక్కన గ్యారేజ్ లేదు, అదో చచ్చాడు. నా చేతిలో రాకుండా వాడెట్ట తెస్తాడు రా. వస్తా. బాబు, ఇక్కడ గోపి అనే బుద్ధిమంతుడు ఎవరన్నా ఉన్నాడా? బుద్ధిమంతుడు అవునో కాదో గానీ గోపి మాత్రం నేనే సార్. నువ్వేనా నాయనా? ఏం సార్, ఏమన్నా రిపేర్ ఉందా? పెద్ద రిపేరే ఉంది. పదండి సార్. అసలు వస్తావా? బుద్ధి చెప్తాను. ఓకే సార్, పదండి సార్. ఏంటి సార్ రిపేరు? నీ తాళ. సార్ మీరేమంటున్నారు? దానికి ముందు నువ్వేమంటావో నన్ను విన్ని. చూడనా, రాధను నువ్వు ప్రేమిస్తున్నావా అని మీకు ఎవరు చెప్పారు? నువ్వు చెప్పోయ్. ఇంతకీ మీరు ఎవరో? నీకు పెళ్లి చేయడానికి వచ్చిన నీ మామగారిని. ఇప్పుడు చెప్పు, రాధను ప్రేమిస్తున్నావా? లేదు సార్,
రాధే నార్మోయ్, నా కూతురు సంగతి నాతోనే చెబుతావా? ఏంటి రాధ మీ కూతురా? మరి ఎవరి కూతురు అనుకున్నావురా రాధ? ఎవరి కూతురు అయితే నాకెందుకురా ఈ దురద? ఆస్తి అంతా వస్తుందని ఆశపడుతున్నావేమో. ఏదో అవసరం కొద్దీ ఆపధర్మం కొద్దీ రాధగా ఉంటుంది నా కూతురు అక్కడ. అంతేగాని దానికి గాని నాకు గాని నీలాంటి దురాశలు లేవు. అలాంటి ఆశలు ఏమైనా పెట్టుకున్నావో ఒంట్లో ఎముకలు మిగలవు, జాగ్రత్త. పోయి నాన్న చెప్పింది గుర్తుంచుకో. సార్ మీరు చెప్పేది నిజమేనా? ఏంటి తల రిపేర్ చేయటమా? కాదు సార్, రాధ మీ కూతురా? రాధ నా కూతురే, ఈ అమృతం సాక్షిగా నా కూతురే. ఇక మీదట బుద్ధిమంతుడిలాగా దాని జోలికి పోకుండా ఉంటావా? ఉంటా సార్. ఓ బతికిపోయావు. ఓ పోయి. గోపి, వచ్చావా గోపి? వచ్చాను. నీ బండారం బయట పెట్టడానికి వచ్చాను. కన్న కూతురు నువ్వేననుకుని మమతలు పెంచుకుంటున్న అమ్మగారి కళ్ళల్లో దుమ్ము కొట్టి సిరి సంపదలతో తొలతుకుతున్న నువ్వు ఏ త్రాగుబోతు కూతురువో నాకు ఇప్పుడు అర్థమే. ఈ నిజాన్ని అమ్మగారితో చెప్పి అమ్మగారు కళ్ళు తెరిపించి నీ ఇంట్లోంచి బయటకి గోపి, ఆ నిజం నేను అమ్మగారితో ఏనాడో చెప్పాను. నేను మీరు పోగొట్టుకున్న రాధను కానని స్పష్టంగా చెప్పాను. నీ మీద ప్రేమ కొద్దీ నేను ఆవిడతో అబద్ధం చెప్తున్నానంతే. నువ్వు చెప్పిన ఆవిడంతే అంటుంది గోపి. అది ఆవిడ పిచ్చి నమ్మకం. అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా స్వార్థం కోసం మాత్రం కాదు, గంజి నీళ్లు లేని ఒక కుటుంబాన్ని, మందులు లేక ప్రాణాలు పోబోతున్న ఒక పసికందను కాపాడటం కోసం. ఎవరన్నో రక్షించడానికి మా అమ్మగారే దొరికిందా నీకు మోసం చేయడానికి? నేను ఇక్కడికి ఇలా రావటం ఒక మోసం అని తెలిసి కూడా తెగించి వచ్చాను. ఆ మాట నిజమే. ఆ తర్వాత ఎందుకు ఉండిపోయాను? ఇక్కడ ఈ సిరి సంపదలు అనుభవించడానికి కాదు, తీయని కలలు కంటానికి కాదు. నేను కన్న కల ఒకటే, ఏనాటికైనా ఈ తోటలో ఉన్న చిన్న ఇంట్లో కాపురం చెయ్యాలని. ఆ కల చెరిసహంలోనే చెదిరిపోయింది. భగవంతం గారు పగపట్టి పాడు చేశారు. అయినప్పటికీ కూడా ఈ ఇంట్లో ఉన్నాను. ఎందుకు? అమ్మగారి మొహం చూసి ఆమె పెంచుకున్న అనురాగాన్ని అర్థాంతరం చేయలేక. అమ్మగారి పిచ్చి ప్రేమ వల్ల ఈ నాటకం సాగుతుంది. భగవంతం గారు ఎంత ప్రమాదకరంగా ఈ ఆట ముగింపు చేస్తాడో అని భయంగా ఉంది. గోపి, ఆట కట్టించే శక్తి ఉంటే ఆయన ఆట కట్టించు. ఆట కట్టించడమే కాదు, వాడి అంతు కనుక్కుంటా. నమస్కారం సార్. ఓహో నువ్వా? ఏంటి సార్ ఇలా తెచ్చేశారు? మీరే రప్పించారు సార్. నేనా? కంగారు పడకండి సార్. ఇదో సంబయ్య, ఈ ద్రోహి వచ్చాయని అమ్మగారితో చెప్పు. ఎంత ధైర్యం రా నీకు? నీతికి నిజాయితీకి ఎప్పుడూ ధైర్యం ఉంటుంది. అవునవును, నీ నీతి నిజాయితీ ఎప్పుడో తెలిసింది. ఇప్పుడు సిగ్గు సరో రెండూ లేవని తేలిపోయింది. అవునవును, అవన్నీ లేని వాళ్ళు ఎవరో తేల్చడానికే వచ్చాను. అమ్మగారిని రాను. గోపి, ద్రోహి, ఎందుకు వచ్చావు? ఇంకా ఏం చేయాలని వచ్చావు? ఎందుకు నా ఇంట్లో అడుగు పెట్టావు? వెళ్ళు, తక్షణంగా ఇంట్లోంచి వెళ్ళిపో. వెళ్తావా లేదా? అమ్మా, అమ్మగారు నోరు పోయి. ఇంకోసారి అమ్మగారు అన్నావా నీ ప్రాణాలు తీస్తాను. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మగారు, ముందు నేను చెప్పేది వినండి. తర్వాత మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు. అక్కర్లేదు, నువ్వేమీ చెప్పక్కర్లేదు. ఇంకో క్షణం ఇక్కడ ఉన్నావో నువ్వు, నేనేం చేస్తానో నాకే తెలీదు. భగవంతం గారు, ముందు వాడిని గట్టిచ్చేసేయండి. ఎవరు గంటక్కర్లేదు, నేనే వెళ్తాను. కానీ మీరు వద్దన్నా విననన్నా చెప్పవలసిన బాధ్యత నాకుంది. చెబుతానో చెప్పే వెళ్తాను. వద్దు, నువ్వు నోరెత్తద్దు, నన్ను రెచ్చగొట్టద్దు. చండాలుడు, వెళ్ళరా, వెళ్ళు. అది కాదు అమ్మగారు, నేను చెప్పేది వినండి అమ్మగారు. అమ్మగారికి ఇదిగా చెప్తుంటే ఏమిటా ముడితాను? మర్యాదగా వెళ్ళు. అది కాదు సంబయ్య. అరే మధ్యగా చెప్తే వినట్లేదే. అమ్మగారు, అమ్మగారు, నా మాట వినండి. మీరు మోసపోయారు. ఆ అమ్మాయి మన అమ్మాయి గారు కాదు, మన రాధమ్మ గారు కాదు. నా మాట నమ్మండి. ఆగు! ఎంత మాట అన్నావురా? అమ్మాయి గారు మన అమ్మాయి గారు కాదా? కాదమ్మ గారు, రాధ మన రాధ కాదా? కాదమ్మ గారు. ఎంత ధైర్యంగా నీకు అంటావా? అంటావా? అమ్మగారు, ఏం అమ్మగారు, నువ్వు? అమ్మగారు తొందరపడకండి, నేనున్నానుగా, చూసుకుంటాను. మీరు కూర్చోండి, కూర్చోండి అమ్మగారు, రండి కూర్చోండి.
ఏమన్నావురా? అమ్మాయి గారు అసలు అమ్మాయి గారు కాదంటావు. నేను అనడం ఏంటి? తెచ్చిన నీకు తెలుసు, వచ్చిన ఆమెకు తెలుసు. తెలియందల్లా నమ్మిన అమ్మగారికి. ఏమిట్రా అర్థం లేకుండా వాగుతున్నావు? రాత నా బిడ్డ కాదంటావా? కాదమ్మగారు. నేను మోసపోయానంటావా? అవునమ్మగారు. గోపి, నువ్వు కాదురా, 1,00,000 మంది వచ్చి చెప్పినా సరే, ఈ ప్రపంచం అంతా వచ్చి చెప్పినా సరే, నేను మోసపోనురా, నేను మోసపోను. నాకు నా మీద, నా మాతృత్వం మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఇంతకాలం బ్రతికాను. ఆ నమ్మకంతోనే నా రాధ నా ఇంటికి రప్పించుకున్నాను. ఒరే గోపి, నేను కన్న తల్లిరా, కన్న తల్లిని. అమ్మా, అదేనమ్మా, నీకున్న ఆ గుడ్డి నమ్మకాలు అడ్డు పెట్టుకునే భగవంతం గారి ఈ నాటకం ఆడుతున్నారు. నోర్మయ్య, ఈ రాధే నా రాధేనని, వేరే రాధ లేదని నాకు బాగా తెలుసు. ఇప్పుడేమంటావురా? అమ్మగారు. ఏరా వెర్రి మొహం వేశావు? గాలి చేస్తావా గారడి? ఆగండి, ఇలా ఇవ్వండి. ఏమిరా, ఈ రాధ నా రాధ కాదు? కాదమ్మగారు. 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 అవునని చెప్పు. ఆగండమ్మా, గోపి చెప్పింది అబద్ధం, పచ్చి అబద్ధం, అంతా పచ్చి అబద్ధం. భగవంతం గారు, వీణ్ణి వెంటనే తరివేయండి, ఇంట్లో నుంచి ముక్కలు ముక్కలు చేసేయండి, కాకుడికి గద్దరికి పారేయండి. పోరా, పో, వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. గంటరా బయటికి. అమ్మగారు, మీకు మళ్ళీ చెబుతున్నాను, మేము మోసపోయారు అమ్మగారు. విశ్వాసఘాతకుడా, చూడండి, త్వరలోనే అమ్మాయికి పెళ్లి చేయడం మంచిదనుకుంటాను. చెప్తాం. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగకపోతే ఇటువంటి తప్పవమ్మా. మన వాళ్ళందరికీ ఉత్తరాలు రాయండి, పెళ్లి చూపులు కని కాదు, ఇదివరకు అనుకున్నట్లుగానే అమ్మాయిని పరిచయం చేయటానికి. వచ్చిన వాళ్ళల్లో మనకు నచ్చిన వాళ్ళతో అప్పుడే సంప్రదింపులు జరపచ్చు. చెప్తాం, కానీ ఏమిటి మీ అనుమానం? ఏమీ లేదు. అమ్మాయి ఇప్పుడే ఇలా ఎదురు తిరుగుతోందే, రేపు అందరూ ఎదుట అదే మాట నచ్చు, లేదా ఇంకా తెగించి గోపినే ప్రేమిస్తున్నాను కూడా చెప్పొచ్చు. అప్పుడు మన పరిస్థితి ఏం లేదు, ఆలోచించమంటున్నాను అంతే. అయితే ఏం చేద్దామంటారు? మీరేమీ అనుకోనంటే చెప్తాను. చెప్పండి. మళ్ళీ నన్ను అపార్థం చేసుకోకూడదు. సరే, చెప్పండి. మా అబ్బాయి రాజున్నాడు. భగవంతుడా, నా రక్తం కదూ, అందులో నాకు మీ మీద ఉండే విశ్వాసం, అభిమానం అంతా పుణికిపుచ్చుకున్నాడు. ఈ ఇంటికి ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాడు. చాలినంత చదువు ఉంది. కోటీశ్వరుడు కాదు కానీ గోపి కన్నా. భగవంతుడా, ఇది మీ తప్పు కాదు, దురాశ అంతకన్నా కాదు. అమ్మాయి చేసిన చిన్న పొరపాటు వల్ల మీకింత చులకనైపోయాం. అయ్యయ్యో, మీరే అలా అనుకుంటే. మరెలా అనుకోమంటారు? నా కూతుర్ని మీ కోడల్నిగా చేసుకుంటాననే గుండె ధైర్యం మీకు ఇదివరకైతే ఉండేదేనా? ఇదిగో చూడండి, మీకిప్పుడు కలిగిన ఈ ఆశ ఎప్పుడు కలిగినా ఆశే కాదు, ఈ ఆలోచనే మానుకోండి. నేను మానుకుంటాను, కానీ మీరే కాస్త ఆలోచిస్తే. అది ఈ జన్మలో జరగదు. ఇంకెప్పుడు ఈ మాట ఎత్తకండి. చెప్తాను. నా కూతురు పెళ్లి ప్రయత్నం నేనే చేసుకుంటాను. చూసారా, అప్పుడే నన్ను అనుమానిస్తున్నారు. నన్ను నిలువునా కోసిన మీ ఉప్పుతున్న విశ్వాసం నాలో పోదు. మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. సెలవా, వస్తాను. ఇక నా వల్ల కాదు, నేను ఈ నాటకం ఆడలేను. రావటం స్వార్థంతో వచ్చినా, నేనే నువ్వని నమ్మి బ్రతుకుతున్నా, నీ తల్లి ప్రేమకు కట్టుబడి ఇంతకాలం ఉన్నాను. కానీ ఈనాడు ఇటు ఆ పవిత్ర మాతృమూర్తిని, అటు నేను ప్రేమించిన మనిషిని శాశ్వతంగా ఉంచే పరిస్థితి వచ్చింది. ఇంత పాపం నేను ఒడికట్టలేను. నేను వెళ్ళిపోతున్నాను. ఇక నువ్వే వచ్చి నీ తల్లిని కాపాడుకోవాలి. వస్తాను. మోసగించాలని వచ్చిన దాన్నైనా కన్న కూతురుగా విశ్వసించారు. మీ మాతృప్రేమతో నాలో మానవత్వాన్ని రేకెత్తించారు.
ఇక నేను మిమ్మల్ని మోసగించలేను. మీ ఎదుట పడి కృతజ్ఞత చెప్పుకునే ధైర్యం లేక దొంగగా వచ్చిందాన్ని దొంగచాటుగానే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. రాధా, ఏమిటమ్మా ఇది? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి, ఎలా వచ్చానో అలాగే వెళ్తున్నాను. రాధా, నేను ఉండాల్సిన చోటికి, నా ఇంటికి వెళ్తున్నాను. రాధా, నన్ను ఎందుకమ్మా ఇలా చిత్రవధ చేస్తున్నావు? అమ్మా, మిమ్మల్ని కాదు, నన్ను నేనే చిత్రవధ చేసుకుంటున్నాను. అనుక్షణం మిమ్మల్ని వంచిస్తూ, ఆత్మవంచన చేసుకుంటూ, బ్రతకలేక, ఉండలేక, వెళ్ళలేక నరకయాతన పడుతున్నాను. నిజం చెప్పినా నమ్మే స్థితిలో మీరు లేరు. అబద్ధంలో నేను బ్రతకలేను. ఇక నా వల్ల కాదు. మీరు నమ్మినా నమ్మకున్నా చివరిసారి నిజం చెప్తున్నాను. నేను మీ బిడ్డని కాదు, మీరు నా తల్లి కాదు, ఇది నా ఇల్లు కాదు. నన్ను వెళ్ళనివ్వండి. నన్ను వెళ్ళనివ్వండి. వెళ్తావమ్మా, వెళ్తావా? ఇది నీ ఇల్లు కాదు, నేను నీ తల్లిని కాదు. చూడమ్మా, నా కళ్ళలోకి చూడు. చిన్నతన సంగతులు నీకు జ్ఞాపకం లేకపోవచ్చు, కానీ ఆ జ్ఞాపకాలన్నీ నా కళ్ళల్లో ఇంకా అలాగే ఉన్నాయి. ఇదిగో ఈ గుండె మీద పడుకుని చూడు. 2 ఏళ్లు నిన్ను హత్తుకున్న గుండె ఇది, 18 ఏళ్లు నిన్ను దాటుకున్న గుండె ఇది. ఈ గుండె మీద తలపెట్టి పడుకుంటే గానీ నీకు నిద్ర పట్టేది కాదు. ఆ వెచ్చతనం ఇంకా అలాగే ఉంది. ఒక్కసారి ఈ గుండె మీద ఆడుకుని చూడమ్మా, అంతా గుర్తుకొస్తుంది. ఈ ఇంట్లో ప్రతి అంగుళం నీ చిన్నతనం ఆటలు, అల్లర్లు కథలు కథలుగా చెప్తాయి. నువ్వు తుమ్మినా తగ్గినా నా పంచ ప్రాణాలు ఎగిరిపోయేది. డాక్టర్లందరూ ఇంట్లోనే ఉండేవారు. లోకం నన్ను చూసి నవ్వేది. నువ్వు వెళ్ళిన తర్వాత 1 ఏడు కాదు, 2 ఏళ్ళు కాదు, 16 ఏళ్ళు. నా రాధ వస్తుంది, నా కన్న తల్లి వస్తుంది, నా బిడ్డను నేను గుర్తుపడతాను అని మొండిగా వాదించేదాన్ని. నా గుడ్డి నమ్మకాన్ని చూసి అందరూ నన్ను పిచ్చేనేవాళ్ళు. నా నమ్మకం నిజమైంది, వచ్చావు. కానీ ఈనాడు నువ్వు నా బిడ్డవు కాదని వెళ్తారంటున్నావు. వెళ్ళు, వెళ్ళి వాళ్ళ మాట నిజం చెయ్యి. నిజంగా నేను పిచ్చిదాన్నని రుజువు చెయ్యి. తల్లెవరు, కూతురెవరు, ఎవరికి ఎవరు? తల్లి, కూతురు, మాతృ ప్రేమ పిచ్చి, అంత పిచ్చి. హలో అయ్యా, మేనేజర్ గారా? ఏమిటి సాంబయ్య? అమ్మగారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా? అమ్మాయి గారు ఏమన్నారు? మీ కూతుర్ని కాదు వెళ్ళిపోతానన్నారా? ఏం భయం లేదు, ఇప్పుడే నేను డాక్టర్ని తీసుకొస్తున్నాను. ఏమిటమ్మా, ఏమిటమ్మా ఈ నవ్వు? ఇదా ఈ నవ్వా? నన్ను చూసి నేనే నవ్వుకుంటున్నాను. నువ్వు వెళ్ళినప్పటి నుంచి వచ్చేదాకా ఏడ్చాను. రాత్రింబగళ్ళు ఏకధారగా కన్నీరు మున్నీరుగా ఏడ్చాను. వచ్చావు, వచ్చి ఏం చేశావు? నేను నీ కూతుర్ని కాదు, నువ్వు నా తల్లివి కావు అనేసావు. నవ్వకేం చేయమంటావు? రేపు ఈ సంగతి తెలిసి లోకమంతా నన్ను చూసి నవ్వుతుంది. నవ్వని, నాకేం భయమా? నవ్వుకొని, నన్ను నవ్వుకొని. అమ్మా, అమ్మగారు. ఓ డాక్టర్ గారు, ప్రేమ పిచ్చి ఒకటన్నారు. ఆ ప్రేమే పిచ్చి ప్రేమైనప్పుడు దాన్ని ఏమంటారు? అదే అదే నా డబ్బు. కాకుంటే ఎప్పుడో తప్పిపోయిన బిడ్డ కోసం ఎన్నేళ్ళు ఎదురు చూస్తానా? ఎవరో వస్తే దాన్ని నా బిడ్డని నమ్ముతారా? పిచ్చి పిచ్చి ప్రేమ.
డాక్టర్ గారు, నాకేదో అనుమానంగా ఉంది. అమ్మగారికి పూర్తిగా పిచ్చి పట్టిందని అనలేం, కానీ ఏ క్షణానైనా ఆ దశ రావచ్చు. ఈ పరిస్థితుల్లోనే ఆస్తిపాస్తుల విషయం బందోబస్తు చేసి రాతకోతలు ముగిస్తే మంచివి అనుకుంటాను. మీరేమంటారు? రైట్. అయితే లాయర్ని పిలిపిద్దాం. ఈ కాగితాల్లో కాస్త సంతకం చేయండి. ఏమిటా కాగితాలు? ఏమీ లేదమ్మా, ఆస్తి అంతా అమ్మాయి గారి పేరు మీద రాస్తూ. అమ్మాయి గారు? ఎవరు అమ్మాయి? నాకే అమ్మాయి లేదు, నేనెవరికి రాను. అమ్మాయి గారు ఏదో తెలిసి తెలియకనంత మాత్రాన ఆమె మీ కూతురు కాకపోదు, మీరు ఆమెకు తల్లి కాకపోదు. ఈ పత్రం అంతా రూట్ చేస్తుంది, చట్టబద్ధం అవుతుంది. భగవంతం గారు, ఏమిటి అన్యాయం? డాక్టర్ గారు, అమ్మాయిని అలా తీసుకెళ్లి విషయం చెప్పండి. రండి. చెప్పండి. నేను చెప్తేనే ఒప్పుకోలేదే, నా కూతురు కాదన్నదే. మీరు చెప్తే అవునంటుందా? చెప్పండి. పిచ్చా? అమ్మగారికి పిచ్చా? అని కాదమ్మా, కానీ అనుమానంగా ఉన్నప్పుడు జాగ్రత్త పడటం. సరే, పెట్టను. నేను సంతకం పెట్టను. నా ఆస్తి ఎవరికి ఇవ్వను. అమ్మా సంతకం పెట్టమ్మా. పెట్టను. ఆస్తి నాకేమిటో ఇష్టం లేదా? నీకా? నువ్వెవరు? నీ కూతుర్ని. నిజంగానా? నిజం ఇప్పటికైనా ఒప్పుకున్నావా? నువ్వు నా రాజవేగా. నీకు ఆస్తి కావాలా? తీసుకోమ్మా. నీకాక ఇంకెవరికి ఇస్తానమ్మా? ఏది, ఇంకొకసారి నువ్వు నా కూతురువేనని చెప్పు, నువ్వు నా రాజువేనని చెప్పు. చెప్పమ్మా. నేను మీ కూతుర్నేనమ్మా. నేను మీ రాధని. అవును, అవును. లాయర్ గారు, కాగితాలు ఇవ్వండి. ఆస్తే కాదు, నేను, నా ప్రాణం అంతా రాజుదే. భగవంతం గారు, నాకెందుకు అమ్మాయి గారికి ఇవ్వండి. రాధా, ఆస్తిని కాపాడారు లాయర్ గారు, ఇక అమ్మగారిని కాపాడాల్సింది డాక్టర్ గారు. ఈ రాత్రికి జాగ్రత్తగా చూసుకొని పొద్దున్నే వస్తాను. పరిస్థితిని బట్టి చూద్దాం. చెప్తాం. ఇక నేను చాలా తీసుకుంటాను. భగవంతం గారు, ఇదంతా మీరు ఎందుకు చేశారో నాకు బాగా తెలుసు. తెలిస్తే మంచిదే. ఇప్పుడు ఈ ఆస్తి అధికారం నా చేతుల్లో ఉన్నాయి. ఎవరు కాదంటారు? నేను మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాను. అవును. నేను నిన్ను నా కోడలుగా చేసుకుంటున్నాను. చేసి? అవును. భగవంతం గారు, అరికి ప్రయోజనం లేదు. నువ్వు ఇలా ఎదురు తిరుగుతావని తెలుసు. తెలిసే అన్ని ఏర్పాట్లు బందోబస్తు చేసే ఉంచాను. పారిపోవడానికి ప్రయత్నించావా? ప్రాణాలకు గీత మెల్లో తాళి కట్టే వరకు నన్ను కాపాడాలరా. తర్వాత గీతని తాళిని నేను కాపాడుకుంటాను. ఏం పర్వాలేదు, దర్జా తాళి కట్టే కూర్చో. ఆపండి! తాళి కట్టిన తర్వాత మందాలు. ఆపండి! ఎవరు నేను తాళి కట్టమన్నది? అదేమిటో గోపి, నువ్వే కదా నన్ను కట్టుకో. వదలండి. అయ్యో అమ్మమ్మ వదలండి. ఏమండి వీళ్ళు? అమ్మాయి కార్యక్రమ Choice of 24 students to MBBS course invalid. చదువుల్లో కూడా రాజకీయాలు ప్రవేశించారు బాబు. ఏమిటి భగవంతం ఎలా వచ్చావు? అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. ఏమిటి భగవంతం, మా అమ్మాయి అదృష్టవంతురాలు. మెళ్ళో ఉరితాడు పడకుండా తప్పించుకుంది. నువ్వెవడో రాజన్నవే, వాడు అప్రయోజకుడు, దుర్మార్గుడు, మోసగాడు. అసలు ఎవడయ్యా ఈ రాజు? అంత విచారించాను. వాడి బండారం అంతా నాకు తెలిసిపోయిందని ఏం ప్లాన్ చేశాడో తెలుసా? అమ్మాయి కమ్మటి కబులు చెప్పి తీసుకెళ్లి గుళ్ళో తాడి కట్టాలని చూశాడు. రాజకీయాలు నేనా తక్కువ తిన్నవాడిని. వాడి ప్లాన్ కనిపెట్టేసి సరిగ్గా సమయానికి వెళ్ళి తాళి కట్టక ముందే తప్పి తీసుకొచ్చేసాను. తప్పించడం కాదు, వాడి అంతు తెలుసుకుంటాను. అసలు వీడెవడు, వీడి అబ్బా అమ్మాయి ఎవరు, ఆ వెధవల అడ్రస్ చెప్పు. వెళ్ళి కీడు తొలగించి వస్తాను. తొందరపడి బ్రదర్, ఎప్పుడు ఏం చేయాలో చెప్తాను. నేను చెప్తానుగా. పాపం అమ్మాయిని అట్టి కేకలేద్దు, నిదానంగా అన్ని సర్దుకుంటాయి. నేను పెట్టానా?
వ్యవహారం చాలా దూరం ముదిరింది. పోయి కాళ్ళు చేతులు కట్టి పారేస్తాం. ఊరుకో అమ్మా, ఊరుకో. చెప్తానండు. సిగ్గు లేక ఏడుపు కూడా స్వామి నీకు ఒక్క కొబ్బరికాయ కాదు 100 కొబ్బరికాయలు కొడతాను. అమ్మాయి గారిని అమ్మగారిని ఆ భగవంతుడు చుండి కాపాడు. అమ్మాయి గారికి ఆ బలవంతం పెళ్లి తప్పించు స్వామి. గోపి సాంబయ్య గోపి ఎవరన్నా రమణ కూతురు కదా అంటాను, 1,00,000 సార్లు అంటాను, ఊరంతా వేగత అంటాను. ఇంకోసారి అవును, రమ మీ కూతురు కాదు. నువ్వే కాదు రమ నా కూతురు కాదని ఎవరన్నా సరే చంపేస్తాను, రక్తం కల చూస్తాను. నాకు ఈ ప్రపంచంలో ఉన్న రమ ఒకటి, దాన్ని నాకు ఏనాయన ఎందుకొచ్చావు? పంపు మునిగిపోతుందండి. మీ అమ్మాయి రమకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. నా రమకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారా? ఎవరా మగాడు? భగవంతం. అబద్ధం. భగవంతుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయడు. అక్కడే మీరు పొరపడుతున్నారు. మేకవన్ని పులిని నమ్ముతున్నారు. ఆయన కొడితే మీ గీతను ప్రేమించిన రాజు. రాజు భగవంతుని కొడుక? అవును. ఇప్పుడు ఆస్తి కోసం గీతకు అన్యాయం తలపెట్టి రాజుకు రమకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. మీకు అంతగా నమ్మకం లేకపోతే నాతో రండి, కళ్ళాల చుదురుగా. రే భగవంతం, గోపి చెప్పిందే నిజమైందా? ఇప్పుడు చూస్తాను తారక. గౌరే స్త్రీ రదితస్తకద్రువినతే భూజత్సుపర్ణ శుభా సావిత్రే చసరత్వతే చసురవిష్టౌరత. రెడీ పంతులు, ముహూర్తం ఎన్ని గంటలకు? తమ ఇష్టమండి. పెళ్లి కోసం తీసుకురావచ్చే? ఆహా, అంతా సిద్ధం. సాంబయ్య, సాంబయ్య అయ్యా పద. ఏమండి పంతులు, ఒక పెళ్లి మీరే చేశారు, మళ్ళీ ఇంకో పెళ్లి చేయడం మీకు పాపం కాదు? నీకు లేని పాపం నాకేంటయ్యా? అది కదయ్యా, నాకంటే మా అప్ప అంటే భయం. నీకే? నాకు చావంటే భయం. చుట్టూ యమునాలు ఉన్నారు. అవునవును, హిమలాడు ఉండడం కరెక్ట్. చూడమ్మాయి, అమ్మగారు తన కూతురు అనుకుంటున్నా నువ్వెవరో నీకు తెలుసు. ఎక్కడో అడుక్కు తిని బతకాల్సిన దానివి అందరిని విక్కించాను. కోరి కోడలు చేసుకుంటానంటే బాధగా ఉంటా నీకు. అమ్మాయి గారు, తాను కూడా తలిస్తే దేవుడు కూడా తలుస్తాడు. ఎవరికైనా అంతే. లెగండి. నేను ఈ పెళ్లి చేసుకుంటే అమ్మను వదిలేస్తారా? ఆమెకి ఏ హాని చేయనని మాటిస్తారా? నేను కొంత స్వార్థపరునైనా అంత దుర్మార్గుని కాదు. నా మాట మీద నీకు నమ్మకం ఉంటే ఈ పెళ్లి జరగని, తర్వాత అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అమ్మాయిని తీసుకురండి. నేను పిచ్చిదన్నట, నాకా పిచ్చి, నేనా పిచ్చిదాన్ని, అన్నవాళ్ళ పిచ్చివాడు. అమ్మగారు రండి, ముహూర్తానికి ఏడైంది. జరిగేదేదో మీరు రాకపోయినా జరిగి తీరుతుంది, తప్పదు. మీరు అంగీకరించుంటే దర్జాగా జరిగేది. కనీసం ఇప్పుడైనా అల్లరి కాకుండా మర్యాదగా జరగనివ్వటం మీకు మాకు మంచిది. అది అందరికీ మంచిదేనమ్మా. రండి అమ్మగారు. రండి. పద. జమదగ్నిజన్ను జనక జాజ్యాంగిరో గౌతమాః మాంధాతాదహుత. రామయ్య, అయ్యా కట్లిపై కన్న తల్లి కదూ, పాపం ఆస్వాదించని. అమ్మా, అమ్మా, రాధా. అదంతా మూడు ముళ్ళు పడిన తర్వాత పంతులు మాంగళ్య ధారణ కానీ. భజంత్రులు భజంత్రులు రెడీ. కానండి, భజంత్రులు భజంత్రులు కానండి. అమ్మా, పెళ్ళి పెళ్ళి ఒకే కాదు, అందరికీ పెళ్ళి, బాగా పెళ్ళి, పెళ్లి మీద పెళ్ళి, పెళ్లి మీద పెళ్ళి, పెళ్లి అమ్మ లేదు, బొమ్మ లేదు, మర్యాదగా వెళ్ళి కూర్చో, తాడు కట్టించుకో. అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి. పాపం నిజంగా పిచ్చి పెట్టినట్టుంది. తీసుకెళ్ళి మరి.
కట్టు నాన్న ఇంతకు ముందే ఒకరి మెళ్ళో తాలి కట్టాను మళ్ళీ ఇదే ప్రాక్టీస్ ఉందిగా కట్టు నాన్న కట్టవా కట్టు ఎవర్రా తాళి కట్టి మనగాడు మర్యాదగా మండపం నుంచి బయటికి రా లేకపోతే నీకు అదే సమాధి అవుతుంది రే భగవంతం నీ కొడుకు ఎన్ని పెళ్లిళ్ళు చేస్తావురా ఎలా ఉంది ఒళ్ళు ఇదంతా అరుపులు ఆరమాయింపులు మందేమిటో తెలుసా ముందు చెప్తా అయినా రామ్మారా ఈ ఆస్తులు ఐశ్వర్యాలు మనకొద్దు మన దరిద్రం మనకు చాలు అదే సంగతి ఉండండి చెప్తా అయినా మందైపోయింది మన పని అయిపోయింది తొందరగా తొందరగా ఇంటి పడండి కట్టు 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 సందేహం లేదు నా రమ రమ్య రాధ రాధే రమ నా రమ నిజంగా అదృష్టవంతురాలు తన ఇంటికే వచ్చింది తన పని దగ్గరికి వచ్చింది రమా గోపి గోపి ఏ చచ్చినా ఈ తాలి పుట్టాలలో పెట్టండి ఏమి ప్రేమ ఏమి నాటకం వేడిలో నాతో పాటు అమ్మాయి కూడా వేయించండి వేడిరా నా రాధక ఎందుకో రాధనే అడగండి అమ్మాయి చెప్తుంది రమ
నాతో పాటు నీ బండారం కూడా బయటపడాల్సిందే. చెప్పు, నిజం చెప్పు. నేను నిజం ఏనాడో ఎన్నిసార్లు చెప్పాను. ఏమిటమ్మా నువ్వు అనేది? అమ్మా అమ్మా, నేను మీ బిడ్డని కాదు. నువ్వు నా బిడ్డవు కావా? నువ్వు నా బిడ్డవు కావా? అవునమ్మా, నీ బిడ్డేనమ్మా, నీ బిడ్డే. ఇన్నాళ్ళు మా రమగా ఉంది, ఈనాటితో మీ రాధ అయింది. రమా, నువ్వు ఈ తల్లి కన్న బిడ్డవు, ఈ ఇంటి బిడ్డవు, నాన్న వాళ్ళ రాధవు. అవునమ్మా, అప్పుడు నీకు 2 ఏళ్ళు. పై వీధిలో పార్కు దగ్గర మీ అమ్మకు దొరికావు. భలే భూషణం భలే. బ్రహ్మాండంగా మలిచావే కథను. నేను చెప్పిన కథను నాకే తిప్పి చెప్తున్నావే. తిప్పి చెప్పటం, తిమ్మిని బ్రహ్మిని చేయటం నీ తెలివి. నాకంత తెలివితేటలు లేవు. చాలా పెద్ద మనిషి. ఆ రోజు ఎందుకు చెప్పలే? రాధ నా దొరికిన బిడ్డనేని. పెంచిన ప్రేమయ్యా, పెంచిన ప్రేమ. రాధ నా కన్న బిడ్డ కాదన్న ఆలోచన పొరపాటున వచ్చినా నేను ఎంతో బాధపడేవాడు. ఆ మాట అన్నందుకే గంట క్రితం నా 2వ భార్యను చిత కుట్టొచ్చాను. నీకేం తెలుసయ్యా ప్రేమను గురించి? వాళ్ళ అమ్మ పోయిన తర్వాత రాధ నాకు అమ్మాయి. రాత్రి ఏ వెరప్పుడు వచ్చినా నా కోసం కాచుకొని నాకు 4 మెతుకులు పెట్టేది నా తల్లి. అలాంటి బిడ్డను నా కన్న బిడ్డ కాదనటానికి. మరి ఇప్పుడు ఆస్తి కోసం అంటున్నావా? ఛీ, నేను దరిద్రుని కావచ్చు, కానీ నీలాగా ద్రోహిని కాదు. ఈరోజు ఆ తల్లి కోసం, ఆ మాతృ ప్రేమ కోసం ఆమె బిడ్డ నాకు అప్పగిస్తున్నాను. భగవంతం, ఇది కథ కాదు, రుజువు కావాలా? ఇదిగో రాధ దొరికిన రోజును తీసిన ఫోటో. చూడబ్బా, చూడు, ఇప్పటికైనా నువ్వు నా బిడ్డను ఒప్పుకుంటావా? అమ్మా, భగవంత గారు పదండి. ఇన్స్పెక్టర్ గారు, నాది కన్న తల్లి ప్రేమ అయితే వారిది కన్న తండ్రి మమకారం. కొడుకును గొప్ప స్థితికి తీసుకురావాలని ఏదో చేశారు. వారిని క్షమించి దయచేసి వదిలిపెట్టేసేయండి. అలాగే వస్తాను. అమ్మా, మీ మాతృహృదయంలో ఇంతటి చల్లటి నీడుందని తెలియక చేశాను. మన్నించండి అమ్మా. పెద్దవారు అంత మాట అనకండి. అమ్మా రామా, వెళ్ళొస్తానమ్మా. భూషణం గారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. రాధ వల్ల ఏర్పడ్డ ఈ అనుబంధం ఎన్నటికీ ఇలాగే ఉంటుంది. రాధ నా బిడ్డ మాత్రమే కాదు, మీ బిడ్డ కూడా. ఈ ఇల్లు ఎప్పటికీ మీ ఇల్లే. చాలమ్మా, ఇంతకాలానికి తల్లి బిడ్డలు కలుసుకున్నారు. నేనే తల్లి లేని వాడిని అయ్యాను. అయినా పర్వాలేదు అమ్మ, ఒక కోరిక. ఏమిటది? ప్రేమకు ధనికులు పేదవాళ్ళు అన్న తేడా లేదు. ఆ విషయం రాధమ్మ జీవితం రుజువు చేసింది. అలాగే ఆమె మనసుకు నచ్చిన గోపి, నీ ఐటెం మిగిలిపోయిందా? కమా మా నాన్నగారు చేయబోయే పాపాన్ని నాపి మీ రాధమ్మని, మీ వంశ గౌరవాన్ని నిలబెట్టాడు ఈ గోపి. రారా గోపి. అదేంటో అల్లుండి పట్టుకుని రారా అంటున్నావు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.